ఈరోజు మనం ఎంతో సింపుల్‌గా చేసుకోగలిగే గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ వ్లాగ్స్ బై అనుష. ముందుగా 200 గ్రామ్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో పాలు వేస్తూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఈ పిండి మనం లూజ్‌గా కలుపుకోకూడదు, మరి అని గట్టిగా ఉండకూడదు. ఇలా ఫింగర్ ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళేలాగా ఉంటే సరిపోతుంది, సెమీ సాఫ్ట్‌గా. ఇప్పుడు హ్యాండ్స్‌కి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోండి. అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట సిమ్‌లో పెట్టి గులాబ్ జామున్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉన్న పిండి ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. ఇప్పుడు వేరొక కడాయిలో 1/2 కేజీ చక్కెర, 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. ఇందులోనే యాలకుల పొడి వేసుకోవాలి. చక్కెర అంతా కరిగి తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోండి. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు గులాబ్ జామున్ వేసుకుంటే టేస్టీ గులాబ్ జామున్ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.